జనం 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 ఇసుకేస్తే రాలనంత జనం 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 అడుగడుగునా నీరాజనం జనం 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 అదే జననాయకుడి బలం జనం 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 అదే జగన్ బలగం కనుచూపు మేరలో సునామీలా పోటెత్తిన జనం పోలీసుల నోటీసులు చించుకొని కూటమి కంచెలు తెంచుకొని ఆంక్షల అడ్డంకులు దాటుకొని బంధనాల బారికేడ్లు తోసుకొని జనతరంగం పోటెత్తింది. కార్లలో కొందరు, బైకులపై ఇంకొందరు, కాలినడకనే మరికొందరు, పరుగు పరుగున అందరూ బిందువు బిందువు కలిసి సింధువులా మారినట్టు, కృష్ణా నది నడి రోడ్డుపై ప్రవహించినట్టు, ఎగిసిపడే కెరటాలు రోడ్డుపై కవాతు చేసినట్టు ఆపేదెవరు, నిన్ను ఆపేదెవరన్నట్లుగా జనసంద్రం ఎగిసిపడింది. గుంటూరు ఘాటు హోరెత్తిపోయింది. గుంటూరు కారం నశాలానికి తాకింది. తాడేపల్లి నుంచి మొదలుకొని కుంచెనపల్లి, మంగళగిరి, కాజా టోల్గేట్, నాగార్జున యూనివర్సిటీ, పెదకాకాని, గుంటూరు బైపాస్, ఏటుకూరు, గుంటూరు శివారు, గుంటూరు బైపాస్, గుంటూరు సిటీ, ఇక అక్కడి నుంచి జోసెఫ్ నగర్, చుట్టుగుంట సర్కిల్, జెడ్పీ రోడ్, కలెక్టర్ ఆఫీస్, కరగుట్టగుంట బ్రిడ్జ్, పట్టాభిపురం, స్తంభాల గరువు, ఇలా దారి పొడవునా జన ప్రభంజనం పోటెత్తింది. కృష్ణా గుంటూరు ఏకమైంది. జగన్ కాన్వాయి వెంట జన ప్రభంజనం ఒక ప్రవాహంలా తరలివచ్చింది. తమ అభిమాన నాయకుణ్ణి ముందుండి నడిపించింది. వేలాది మంది గొంతుకులతో దిక్కులు పెక్కటిల్లేలా జగన్ నినాదం హోరెత్తింది. జంగిల్ రాజు పాలనపై జన సునామీ గర్జించింది. నోటీసులు ఇచ్చి, బారికేడ్లు పెట్టి, రోడ్డు కడ్డంగా టిప్పర్ లారీలు నిలబెట్టి, అడుగడుగునా మోహరించిన వందలాది మంది పోలీసులను దాటుకుని వచ్చిన జన సునామీ ఇది. ఇవన్నీ లేకపోతే జన ప్రభంజనం ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. జగన్ గుంటూరు ఎలా వస్తారో చూస్తాం. ఆయన గురించి సరిగ్గా తెలియని ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన సవాల్ ఇది. అతను ఢిల్లీకే భయపడలేదు. ఈ గల్లీగాళ్లకు, గల్లాగాళ్లకు భయపడతాడా? ఆయన అడుగు పెడితే గుంటూరు ఘాటు ఎలా నశాలానికి తాకుతుందో ఆ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు కరకట్టకు కూడా బాగా అర్థమయ్యే ఉంటుంది. జగన్ పర్యటనకు తరలివచ్చిన జనాలను చూసి కరకట్ట ఇంట్లో టీవీలు పగిలాయా, సోఫాలు చెరిగాయా అని మాత్రం అడగొద్దు. ఏం జరిగుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. బస్సులో విజయవాడ నుంచి గుంటూరు సరిగ్గా గంట జర్నీ, కారులో వెళితే అరగంట నుంచి ఓ 40 నిమిషాలు అంతే. అదే తాడేపల్లి నుంచి గుంటూరు రావాలంటే ఓ 20 నిమిషాలు సరిపోతుంది. అందులోనూ కాన్వాయ్తో వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. కానీ జగన్ కాన్వాయ్ తాడేపల్లి నుంచి ఉదయం 10:30కు స్టార్ట్ అయితే అంబటి నివాసానికి చేరుకునేసరికి 5 గంటలైంది. అంటే దాదాపుగా 6.5 గంటల సమయం పట్టింది. జగన్ వెంట జన ప్రభంజనం ఏ స్థాయిలో పోటెత్తిందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. తాడేపల్లి నుంచి గుంటూరులో అంబటి ఇంటి వరకు దారి పొడవున ఆయా ప్రాంతాలు ఏ విధంగా జనంతో కిక్కిరిసిపోయాయో, ఏ విధంగా స్తంభించిపోయాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జనమే జగన్, జగనే జనం ఒక్కటే అని చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి? జనంలో జగన్ క్రేజ్ ఏంటో చూపించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి చూడండి ఆ జన ప్రభంజనాన్ని. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం మాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రభంజనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగన్ అంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగన్ అంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు,
పేదెవరు నిన్న పేదెవరు జనం మాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు నిజంగా చాలామంది చెప్తున్నారు గుంటూరు చరిత్రలో చూడని జనం అని అంటున్నారు. ఒక నాయకుడు రోడ్డుపైకి వస్తే ఇంతటి జనం రావడం అనేది గుంటూరు చరిత్రలో ఎన్నడూ చూడలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అసలు 4 రోజుల క్రితం ఏం జరిగింది? అంబటిని నడి రోడ్డుపై బూతులు తిట్టారు. అక్కడితో ఆగకుండా ఆయన ఇల్లు ఆఫీసుపై దాడి చేశారు. కార్లు ఆఫీస్ తగలబెట్టారు. ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నాలకు తెగబడ్డారు. తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. ఆఖరకు ఆయన్నే అరెస్టు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజు పాలన ఎంత అద్భుతంగా సాగుతోందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అంబటి ఇంటిపై దాడి చేసిన మరుసటి రోజే జోగి రమేష్ ఇంటిపైన దాడులకు తెగబడ్డారు. ఆయన ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసురుతూ పచ్చమూక రాక్షసానందం పొందింది. అంతకుముందు కరుణాకర్ రెడ్డి ఇంటిపైన, విడుదల రజనీ ప్రయాణిస్తున్న కారుపైన ఇలానే పచ్చమూకలు దాడులు చేశాయి. ఇలా రాష్ట్రంలో శృతి మించిన జంగిల్ రాజు పాలనను ఎండగడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళ్లారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అదే సమయంలో జంగిల్ రాజు పాలన నడుపుతున్న చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్ ఏమన్నారో ఒక్కసారి విందాం. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తూ ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా బొక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. రైట్, చర్చలో జాయిన్ అవుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, అలాగే విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్. విజయబాబు గారు, ముందుగా ఈరోజు గుంటూరులో జగన్ పర్యటనకు వచ్చినటువంటి జన సముద్రం, దాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. గతంలో కూడా గుంటూరు పర్యటనకు వెళ్ళారు, అంతకు మించి ఈ జన ప్రభంజనం ఈసారి కనిపిస్తోంది. క్రమక్రమంగా ఈ పాలన పైన కనిపిస్తున్నటువంటి వ్యతిరేకతకు ఇది ఒక నిదర్శనంగా ఈ వచ్చినటువంటి జనాన్ని చెప్పొచ్చా? ఒక ప్రజాస్వామ్య కంఠాన్ని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలై నినదిస్తాయని చెప్పడానికి జనచేతనం అంటే ఏంటి, జయకేతనం అంటే ఏంటి, జనకేతనం అంటే ఏంటి, జగన్ అంటే ఏంటి, జగన్తో జనం ఏంటి, జగన్ నుంచి జనాన్ని దూరం చేయగలుగుతారనేటువంటి దానికి వాళ్ళు రీల్ సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు ఇవాళ రియల్ సినిమా అనేటువంటిది కనపడింది. సినిమా చూపిస్తా ఉన్నారు కదా వాళ్ళు. సినిమా అంటే ఏంటనేది వాళ్ళ స్వయంగా వాళ్ళు గుంటూరు యవనిక మీద, అంటే సెల్యులాయిడ్ మీద కాకుండా
గుంటూరు నగర యవనిక మీద ఈ సినిమా ఏంటనేది ఆయన చాలా స్పష్టంగా చూపించారు ఈ రోజున వైసీపీ వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇకనైనా సరే వాళ్ళు దీన్ని గ్రహించి చెలరేగిపోయి రాజ్యహింసతో మనకు అధికారం, తిరుగులేని అధికారం ఉంది, మనం ఏం చేసినా కూడా నడుస్తుందిలే అని చెప్పని చేసేటువంటి ఈ పెత్తందారి పోకడలు, ఈ తెంపరితనానికి నిశ్శబ్దంగా, అంటే ఒక సైలెంట్ రెవెంజ్ అంటారు కదా, ఒక సైలెంట్ రెవెంజ్ లాంటిదే ఈ రోజున జనం అంతా రోడ్ల మీదకి రావడం. ఎందుకంటే గుంటూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు రోపులతో. నిన్న రాత్రి నుంచి కూడా వైసీపీ నాయకులు ఇళ్ళకెళ్ళడం, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం, తర్వాత ఆ డీసీఎం వ్యాన్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి బ్యారికేడ్లన్నీ కూడా డంప్ చేసి అక్కడ ఒక డంపింగ్లో మొత్తం అన్ని వైపులో కూడా గుంటూరును అష్టదిగ్బంధం చేస్తే, అణచివేత అంటే మీకు కూడా 30 సెక్షన్ పెట్టినా 144 సెక్షన్ పెట్టినా, ఒకవేళ ఆ ఉద్యమాల్లోనూ ఆ జనంలోనూ ఆ నిజాయితీలో కనుక పొరపాటు ఉంటే భయపడతారు జనం. కాదన్నట్లయితే తుపాకులకు సైతం కూడా ఎదురు వెళతారు డెఫినెట్గా. ఆకులు కూడా తుపాకులై మాట్లాడతాయని చెప్పంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ. సో ఆ రకంగా ఈ రోజున గుంటూరులో మీ అష్టదిగ్బంధాలన్నిటినీ కూడా ఛేదించుకుని ప్రతి వైపు నుంచి, అన్ని దారుల నుంచి కూడా జనం వచ్చారంటే ఎంత కసిగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద, ఎంత విసిగిపోయి ఉన్నారో ఈ ప్రభుత్వం మీద. అప్రజాస్వామిక వ్యవహారాలు, చెలరేగిపోయి మాట్లాడేటువంటి మాటలు, నగరం నడిబొట్టులో జనావాస కేంద్రాల్లో ఉండే ఇళ్ల మీద దాడి చేయడం హీరోచితం అవుతుందండి. ఆ నగరం నడిబొడ్డులో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెంటనే వాళ్ళని కాపాడటం అనేటువంటిది పరిపాలకుల యొక్క వ్యవహారం. అలాగే రక్షక భటులు అంటే ఏంటి, ఏదన్నా సంఘటన జరిగితే దాని నుంచి నివారించడం, అంతేకాని రక్షకులే తక్షకులై దగ్గరుండి మరి దీన్ని ప్రోద్బలంతో వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తామంటే ఎంత అవమానకరం అండి అది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగమనండి, నేను ఈ రకమైన పోలీస్ డ్యూటీ చేస్తున్నాను, ఇది నా పోలీస్ డ్యూటీ అని చెప్పని వాళ్ళ పిల్లల్ని అడగమనండి. ఎంత ఎంత అసలు ఎంత జుగుప్సాకరమైనటువంటి తీరండి. మంత్రిగా చేసిన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక పొలిటీషియన్, ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని 2 సిఐలు అక్కడ టార్చర్ పెట్టారు అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, కానీ అసలు ఏంటి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఎవరి కోసం పనిచేస్తోంది, కనీస గౌరవం కూడా లేదా? పోలీసులంటే వాళ్ళకి అసలు మన సినిమాల్లో కూడా చూస్తుంటాం, వాళ్ళని పోలీసు మీద అసలు మీకు భారతీయ భాషల్లో కానీ విదేశాల్లో కానీ ఎన్ని అంటే ఒక హీరో అండి. పోలీస్ అనేటువంటి వాడు ఒక హీరోయిజానికి ప్రతీక. అలాంటిది వాళ్ళకు ఊడిగం చేస్తుంటే, రాజ్య హింసకు ఊడిగం చేసేటువంటి ప్రతినిధులుగా మారిపోతా ఉంటే, నిజాయితీ పరులు అనేటువంటి పోలీసు ఆఫీసర్లు వాళ్ళు ఎంత న్యూనతకి గురవుతున్నారో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదే రకమైనటువంటి పోకడలు కొనసాగితే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళు చదువుకునే వ్యవహారం ఉంటుంది. సో మనం తొందరపడితే ఏమవుతుందని ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా బాస్ట్ అవుతారండి. ఆ రకంగా పోలీసు వ్యవస్థలో గనక తిరుగుబాటు అనేది వస్తే ఈ ప్రభుత్వం ఏమవుతుందనేది ఆలోచించాలి. వాళ్ళకి ఎంత అవమానకరం. వాళ్ళు సుశిక్షితులైనటువంటి వాళ్ళు, ఎంతో చదువుకొని కష్టపడి పరీక్షలు రాసి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒక విషపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి శాల్యూట్లు కొట్టడం, విషపు ఆలోచనలకి వీళ్ళు ప్రతినిధులుగా మారి వ్యవహరించడం అని అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముండదు. కొంతమంది దానివల్ల బెనిఫిషియర్స్ ఉంటారేమో, బట్ వాట్ అబౌట్ ఆల్ అదర్స్? వాట్ అబౌట్ ది ఆర్గనైజేషన్? పోలీసు వ్యవస్థ ఏంటి అసలు? ఇది ఈ రోజున పోలీసుల్లో కూడా ఒక అంతర్మథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా చూపించాడు ఆయన. ఎక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి యొక్క దీంట్లో తన శ్రేణుల్ని అంతమంది జనాలను చూసుకొని పూనకంతో ఊగిపోలేదు, జుట్టు వెనక్కి తోసేసుకోలేదు, అది ఇది చేయలే. చాలా ఒక నిబద్ధతతో స్థితప్రజ్ఞుడిలాగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ సీరియస్నెస్లో ఉన్నటువంటి డెన్సిటీ కనుక అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి ఆయన చెప్పింది ఏంటంటే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కి పిలిపడానికి కూడా వెనకాడం, అడుగులు వడివడిగా పడుతున్నాయి అన్నాడు.
అంతేకాకుండా ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు అనేక మంది వాళ్ళు నష్టపోయి ఉన్నారు, దెబ్బతిని ఉన్నారు, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోపల రగిలిపోతున్నారు. ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి కనుక ఇస్తే మన ఆయన ఎవరు పేర్ని నాని మాట్లాడినటువంటి విషయం ఏమవుతుంది అయితే ప్రాణాలు పోతాయని చెప్పని అన్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఒక నాయకులు ఆ రకమైనటువంటి స్థితికి వచ్చారనంటే వాళ్ళు తెగించారనుకోండి, ఏమవుతుంది? మీరు కంట్రోల్ చేయగలుగుతారా? ఆ రోజున వంగవీటి రంగాన్ని చంపారు. చంపిన తర్వాత తిరిగి మళ్ళీ పాలనను అదుపులో పెట్టడానికి ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చిందండి? ఎంత విధ్వంసం జరిగింది మీ యొక్క కుత్సితపు కుట్రల వల్ల. ఎంత నష్టపోయింది ఆ రోజున విజయవాడ నగరం, ఎన్ని ఆస్తులు ధ్వంసం అయిపోయాయి. వీటన్నిటికీ మీరు కాదా నైతికంగా బాధ్యత వహించాల్సింది? ఈ రోజున కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ కాపు టైగర్ అంబటి రాంబాబు అని చెప్పి అన్నాడు. ఖచ్చితంగా మీకు చూడండి, నాకు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయమే. విద్యార్థి నాయకుడిగా కూడా ఒక ఎబిలిటీస్ ఉన్నటువంటి లీడరు. తదనంతర కాలంలో మీరు చూడండి, డిబేట్స్లో కానీ మన అసెంబ్లీలో కానీ ఎక్స్టెంపోర్గా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా స్పాంటినిటీ కూడా, ఆ స్పాంటినిటీ ఇది తర్వాత మల్టీఫాసెటెడ్, పైగా ఎక్కడ హెజిటేషన్స్ అనేవి లేకుండా మల్టీఫాసెటెడ్గా ఉండేటువంటి ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ గర్వించదగినటువంటి ఒక టైగర్ అనడంలో తప్పు లేదు. ఆయన మాట్లాడింది కరెక్ట్. టైగర్ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాపు సామాజిక వర్గంలో ఒక టైగర్ అంబటి అని అన్నారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. కాబట్టి పులిని బంధించాలి, పులి తోక పట్టుకొని మీరు స్వారీ చేయాలి అనుకుంటే ఏమవుతుంది అనేది ఇదిగో ఆ జనశ్రేణులను చూశారు. కాబట్టి ఈ రోజున మీరు పులి తోకను పట్టుకొని గిల్లారు. మీరు జైల్లో పెట్టినంత మాత్రంలో అంబటి రాంబాబు వచ్చే నష్టం లేదు. కాకపోతే అంబటి రాంబాబుకి కూడా తెలియకుండా ఒక పెద్ద అడ్వాంటేజ్ జరిగింది, అది కూడా చెప్తున్నా. పాపం సహజంగా ఏమనుకుంటారంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నాకు ఒక వారసుడు ఉంటే బాగుండేది అని అనుకుంటారు. కానీ అత్యద్భుతమైనటువంటి తనకే ఈ రోజు వరకు కూడా తెలియనటువంటి ఒక డైనమిక్ వారసురాలు ఈ సంఘటన ద్వారా బయటకు వచ్చిందంట. మౌనిక, ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు గాని, ఒక్కొక్క మాటకి ఆ పెమ్మసాని ఎవరో ఉన్నాడు కదా, అతను నిజంగా దమ్ముంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, పెమ్మసాని కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్క మాట తోటాలాగా పెంచినటువంటి ఇది చూస్తే అది అంటే ఇట్ ఈస్ అ లెగసీ అనమాట. ఇంటర్నల్ గా అమ్మాయిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఈ రోజున బయటకు వచ్చాయి. నేను ఆ అమ్మాయిని లైవ్ లో కూర్చోబెట్టాను సార్, బిగ్ క్వశ్చన్ లైవ్ లో కూర్చోబెట్టాను. అంటే అమ్మాయి ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు కదా, అసలు ఏం జరిగిందో ఒక 10 నిమిషాలు మాట్లాడదాము, తను చెప్పగలుగుతుందేమో ఒక 10 నిమిషాలైనా అని అనుకున్నా. 40 నిమిషాలు ఏకదాటిగా కొనసాగింది సార్. చాలా అండి, అసలు నేనే ఆశ్చర్యపోయా. అంత కష్టంలో ఉండి ఒక్కొక్క దీని ఆ స్పష్టత, ఆ ఉచ్చారణలో కానీ, ఆ ప్రజెంటేషన్లో కానీ, ఆ స్టబరన్ గా చాలా స్టడీగా ఉండి అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ చూస్తే ఇదే రకమైనటువంటి ధోరణి ఆ మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ డాక్టర్ కూడా ఇదే రకంగా బయటకు వచ్చి మాట్లాడింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడగకుండానే జెన్జీ లీడర్స్ని, డైనమిక్ జెన్జీ లీడర్స్ని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి డాక్టర్ కావచ్చు, అంబటి రాంబాబు గారి డాక్టర్ కావచ్చు, మన పేర్ని నాని కొడుకు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకులు కావచ్చు, తర్వాత మన ఈయన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి డైనమిక్ యంగ్స్టర్స్ అండి. ఇలాంటి వీళ్ళు వైసీపీలో ఉంటే మీరు ఆ పార్టీని ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇంకొక జనరేషన్ ఇచ్చారు ఈ అణచివేతల ద్వారా. సో అది ఇక్కడ జరిగింది. అందుకని అణచివేయాలి అనుకుంటే ఆ అణచివేత నుంచి మీకు అద్భుతమైనటువంటి స్పుత్నిక్ లాంటి వీళ్ళు వస్తారు, పోరాట యోధులు. అది ఈ రోజున అంబటి రాంబాబు గారి విషయంలో కూడా జరిగింది. రైట్. జనం జనం జనం, ఇసుకేస్తే రాలనంత జనం, జనం జనం జనం, అడుగడుగునా నీరాజనం, జనం జనం జనం, అదే జననాయకుడి బలం, జనం జనం జనం, అదే జగన్ బలగం. కనుచూపు మేరలో సునామీలా పోటెత్తిన జనం, పోలీసుల నోటీసులు చించుకుని
కూటమి కంచెలు తెంచుకొని ఆంక్షల అడ్డంకులు దాటుకొని బంధనాల బారికేడ్లు తోసుకొని జనతరంగం పోటెత్తింది. కార్లలో కొందరు, బైకులపై ఇంకొందరు, కాలినడకనే మరికొందరు, పరుగు పరుగున అందరూ బిందువు బిందువు కలిసి సింధువులా మారినట్టు, కృష్ణానది నడి రోడ్డుపై ప్రవహించినట్టు, ఎగిసిపడే కెరటాలు రోడ్లపై కవాతు చేసినట్టు ఆపేదెవరు, నిన్ను ఆపేదెవరన్నట్లుగా జనసంద్రం ఎగిసిపడింది. గుంటూరు ఘాటు హోరెత్తింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న సందర్భంలో కనిపించినటువంటి దృశ్యాలు ఇవి. ముందుగా మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా పరిచయం చేస్తాను. అంబటి మురళి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, ముందుగా గుంటూరు ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ జన ప్రభంజనం గురించి మాట్లాడడం ముందుగా, ఎప్పుడు ఇంత జనం ఏ నాయకుడికైనా ఎప్పుడైనా వచ్చారా? ఏది ఈ ఆంక్షలు, అడ్డంకులు, బారికేడ్లు, నిబంధనలు, నోటీసులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ దాటుకుని వచ్చినటువంటి జనం ఇది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. నదులనైతే ఆనకట్ట కట్టి అడ్డుకోవచ్చు, సముద్రాన్ని ఆనకట్ట కట్టడానికి ఇప్పటిదాకా ప్రపంచంలో చరిత్రలో ఏ టెక్నాలజీ లేదు. ఇదే జన ప్రపంచం, జగన్మోహన్ రెడ్డి యొక్క జనసంద్రం. ఈ జనసంద్రాన్ని జగన్కి కొత్త కాదు. జగన్ అనేటువంటి ఒక పేరు జనంలో నుంచి పుట్టినటువంటి పేరు. అది జనంలో వచ్చినటువంటి శంఖారావం, జనంలో నుంచి వచ్చినటువంటి మమకారంలో నుంచి పుట్టినటువంటి శంఖారావే జగన్ అనేటువంటి పేరు. దానికి కొత్తగా జనాల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు జగన్ అనేటువంటి పేరుకి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆగడాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దాష్టికాలు ఈ రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేనే సాక్ష్యంగా ప్రత్యక్ష సాక్ష్యంగా నేనే చూశాను. మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాలెం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి పోయేటువంటి కార్యకర్తలు ఏ విధంగా కొట్టారు, ఆపారు, దౌర్జన్యాలు చేశారు, రోడ్లు లోడేశారు, అడ్డగించారు, వెహికల్ని సీజ్ చేశారు. సాక్షాత్తు నా వెహికల్ని కూడా సీజ్ చేసి నన్ను తీసుకుపోయి ఒక 25 కిలోమీటర్స్ ఎత్తుకుపోయి లోపల మధ్యాహ్నం అన్నం కూడా పెట్టకుండా సాయంత్రం 7 గంటలకు కుదిరారు. ఇటువంటి పరిస్థితులు జరిగాయి. ప్రతి కార్యకర్తను ఎంత జనానికి జగన్ని దూరం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ రోజు మామిడి రైతులు పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించినప్పుడు కూడా తారు రోడ్లు కూడా సైతం లోడేసి రోడ్లు ఆటంకం కలిగించి ఎంత గందరగోళాన్ని ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశారో మనం అందరం చూస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాల్లోకి వస్తున్నారంటే కోట్ల మంది, లక్షల మంది వస్తారనేటువంటిది ప్రభుత్వానికి అంచనా తెలియదని నేను అడుగుతున్నా. అంచనా వేరైనటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం అవసరమా ఈ రాష్ట్రానికి నేను అడుగుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంతమంది వస్తారు అనేటువంటి అంచనా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం జరుగుతుంది గుంటూరులో. ఇంతమంది జనవాహినిలో పోలీసులు ఒక్కడినా కనిపిస్తున్నారని నేను అడుగుతున్నా మీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి యొక్క రక్షణ, కనీసం జెడ్ కేటగిరీ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించేటువంటి దారిలో సాక్షాత్తు టిప్పర్లు నిలబెట్టి, దేనికి సంకేతం అని అంటున్నా, టిప్పర్లు, లారీలు నిలబెట్టి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి చూడగా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. టిప్పర్లు, లారీలు ఒక మాజీ సీఎం పర్యటనలో కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఆ టిప్పర్లు, లారీలు ఎట్లా వస్తాయి, అవి అడ్డంగా ఎలా పెడతారు, అవి చూడండి ఒకసారి. అసలు ఎలా చేస్తారా? ఎంత ప్రమాదకరం. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ కనిపిస్తోందా మీకు? ఏ ప్రముఖ నాయకుడికి జెడ్ కానీ, జెడ్+ కేటగిరీ కానీ ఈ కేటగిరీలో వెళ్తున్నప్పుడు ఎటువంటి భద్రత ఉండాలి? అక్కడ చూసారా? టిప్పర్లు, లారీలు ముందు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిని ఎలా అలో చేశారు? వీటిని ఎందుకు అక్కడ పెట్టారు? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఏ ఆలోచనతో పెట్టారు? అడ్డుకోవడానికి, జన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పెట్టారా? మరేదన్నా కుట్రతో పెట్టారా? ఎలా తెలుస్తుంది? ఇది చాలా మంది భయపడ్డారు ఈరోజు. సార్, ఇది చాలా మంది భయపడ్డారు సార్. నాకు కూడా కాల్ చేసి అడిగారు. ఇది తెలియక చేసిన తప్పు కాదు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసి జరిగినటువంటి సన్నివేశం అయితే కానీ తెలియక చేసినటువంటి తప్పు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని భయపెట్టాలా, జనంలోంచి జగన్మోహన్ రెడ్డి దూరం చేయాలా, జనంలోకి జగన్మోహన్ రెడ్డి పోకూడదు అనేటువంటిదే వీళ్ళ యొక్క ఆంతర్యం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక వారం రోజుల ముందర షర్మిలమ్మ గారి దగ్గర కూడా ఒక చిన్న ఇండికేషన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అంటే 1.5 సంవత్సరం ముందరే మీరు ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర మాదిరిగా
సంకల్పయాత్ర 2 అనేటువంటిది పోతారా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రను అడ్డుకోవడం కోసం ఈ విధంగా శర్మిలమ్మ దగ్గర కూడా చెప్పించడం జరిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా రాజ్యం ఖచ్చితంగా మారుతుందనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చేసినా చేయకుండా తెలుస్తుంది. కానీ పాదయాత్ర ఎందుకు అని చంద్రబాబు నాయుడు ఒక పక్క చెప్తున్నాడు సార్. నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నా, మేము మా పాలన మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి ప్రజల్లో ఉండేటువంటి కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యపాలన చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి జనాల్లో ఉండి జనాల కష్టాలు తెలుసుకొని ఒక పాదయాత్రలో తెలుసుకున్న విషయాలకి న్యాయం చేస్తూ ఈ యొక్క నవరత్నాలను ప్రవేశపెట్టి పాలన చేశాడు. కానీ మీకు మాత్రం పాదయాత్ర అవసరం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి కాదు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టుకున్నటువంటి వ్యక్తికి పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టాలు పడి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నటువంటి రాజశేఖర రెడ్డికి అటు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు దీటు కాదు, కొన గోటికి కూడా చాలరని చెప్పి ఇంకొకటి సార్ ఇప్పుడు ఓకే సార్ ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు జంగిల్ రాజు అంటున్నారు సార్. నిజంగా ఇది జంగిల్ రాజు కాదు సార్. ఇది నేను ప్రజలకి మా యొక్క కార్యకర్తలకి మీ ద్వారా ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను సార్. మీ చిన్నప్పుడు మనం ఒక విక్రమార్క కథలు అని చెప్పిన బేతాళ కథలు చదువుతాం సార్ చందమామ అనేటువంటి పత్రికలో. దాంట్లో రాస్తారు, ఒకే కంటెంట్ ముందు రాస్తూ ఉంటారు. పట్టువదలుడు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. శవంలోని బేతాళుడు అంటూ మాట్లాడతాడు, బేతాళుడు మాట్లాడతాడు, మన శవం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆ ఊర్లో ఉండేటువంటి శవాన్ని ఈ యొక్క విక్రమార్కుడు తీసుకొని వచ్చి శ్మశానంలో వేయడానికి చాలా బాధపడ్డాడు సార్. ఎందుకంటే ఆ శవంలో బేతాళుడు ఉన్నాడు. కానీ ఇక్కడ వేలాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి అనేటువంటి చెట్టుకు వేలాడుతున్నటువంటి శవం చంద్రబాబు నాయుడిని తీసుకుపోవడానికి ఈ మన విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డికి సార్, జగన్మోహన్ రెడ్డికి ఎంత కష్టమో లేదు సార్. మా వాదన మాకుండేటువంటి ఆవేదన మాకు చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చే కాలికి ఈ శవంలో 4 బేతాళులు ఉన్నారు సార్. నాట్ ఎన్ సింగిల్ బేతాళుడు. TV5 ఈటీవీ అదేవిధంగా ఇంకొకటి ఇంకొక టీవీలు ఉన్నాయి సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఇంకొక మహా టీవీ సార్. ఈ 4 బేతాళులు ఉన్నారు సార్. ఈ 4 బేతాళుల్ని ఛేదించి జగన్మోహన్ రెడ్డి గారి ఈ శవాన్ని మన శ్మశానానికి తీసుకుపోవాలంటే ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పనిచేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నాను సార్. కార్యకర్తల జోలికి వస్తే కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సి వస్తుంది పార్టీని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎందుకంటే కార్యకర్తలను ఈరోజు పెడుతున్నటువంటి బాధలు నేను చెప్తాను. ఒక మహిళ మాట్లాడిన అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ముందుగా ఆ బయట ప్లే చేయండి. ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపుడు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా వెనకడుగు వేయము. ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి గన ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా NHRCకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 ఇంతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 ఇంతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. విజయబాబు గారు, బంతిని బలంగా నేలకేసి కొడితే అంతకు 4 రెట్ల వేగంతో తిరిగి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను ఈరోజు సోషల్ మీడియాలో ఒక మహిళ రియాక్షన్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిందంట. చూసామన్న ఆనందం కనిపిస్తోంది. అమ్మాయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, పైగా ఆ తోపులాట్లు కింద పడితే చిన్న దెబ్బ కూడా తగిలితే అదేం పెద్ద లెక్క కాదని చెప్తోంది. నేను జగన్ గారిని చూసిన ఆనందం చాలంటూ ఆమె చెప్పిన ఒక మాట, మొన్న సంక్రాంతికి అంబటి రాంబాబు గారితో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడంట ఆమెకు తమ్ముడు, అతనితో పాటు ఇంకో 50 మంది, అందరూ ఈరోజు జైల్లో ఉన్నారంట.
అందరినీ అరెస్ట్ చేశారట. సంబరాల్లో, సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నామని. అయినా సరే ఆ మహిళ ధైర్యంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, మా తమ్ముడు జైల్లో ఉన్నాడు, అయినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తాము అని చెప్పటం ఏమనిపిస్తోంది? ఒక్క అమ్మాయే కాదండి, ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ అణచివేత ధోరణులు వీళ్ళు ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం చూసాం కదా. అప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్ని, చంటి పిల్లల తల్లిని, అతని భర్త, దంపతులు ఇద్దరిని కూడా యంగ్స్టర్స్ వాళ్ళని అరెస్ట్ చేసి ఊరూరా అనేక జైళ్లు తిప్పినటువంటి పరిస్థితి, అరచేతుల మీద చితకబాదారనేటువంటి వార్తలు కూడా చూపించింది ఆ అమ్మాయి. తర్వాత విజయవాడలో వైసీపీ మహిళా కార్యక్రమంలో ఆ అమ్మాయి అటెండ్ అయి మాట్లాడిన మాటలు విన్నా నేను. అసలు ఎంత ధైర్యంగా ఇదిగా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో బెదిరించి హింసించి ఎవరినైనా లొంగ తీసుకోవాలనుకుంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్. అది కూడా బంతిని కింద కొడితే ఎంత వేగంగానే, గ్రావిటీ ఆఫ్ ఇది సైన్స్ కూడా ఆయన చెప్పారు. ఆ గ్రావిటీలోనే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎంతమందినండి అక్రమంగా జైళ్ళలో పెట్టి ఎంత అమానుషంగా అమానవీయంగా వాళ్ళందరినీ చేస్తే, నాకు తెలిసి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇంక మనకు వద్దులే ఈ రాజకీయాలు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మనకు అనవసరంలే అనుకున్న వాళ్ళు ఎవరు లేరు సరికదా. పైపెచ్చి ఇంకా ముందుకు వచ్చి మరి ఇంకా మరింత గట్టిగా మాట్లాడుతున్నటువంటి తీరు చూసినట్లయితే వాళ్ళంతా కూడా ఏంటంటే రాటు దేనినటువంటి ఒక సైనికుల కింద తయారవుతున్నారని చెప్పాలి. అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. చాలా ఒక రాటు కరడు గట్టినటువంటి ఈ హింసా ప్రవృత్తిని ఎప్పుడు అవకాశం వస్తే, ఎప్పుడు తమ నాయకుడు పిలిపిస్తే ప్రాణాలకి తెగించి మరి తెగబడదామా తిరగబడదామా అని చెప్పని అనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దాన్నే ఆయన పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాల వారీగా కూడా అనేక మంది రగిలిపోయి ఉన్నారు ఇవాళ అని చెప్పని. అలాంటి పరిస్థితులు. తర్వాత ఇందాక మీరు ఆ వెహికల్స్ గురించి కూడా మాట్లాడారు. ఆ వెహికల్స్ టిప్పర్లు అడ్డం పెట్టడం అనేది ఇప్పుడు కాదండి. కుట్ర మీరు తిరుపతిలో కూడా ఆయన గాయపడినటువంటి క్షతగాత్రులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఎంత అడ్డం పెట్టారంటే, దూరి పక్క నుంచి ఆ ఒక లారీ పక్క నుంచి దూరి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మాజీ కాన్వాయ్ దిగి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఈ ఇటీవల కాలంలోనే కాన్స్టిట్యూషనల్ పరంగా చూస్తే, అంటే రాజ్యాంగేతర శక్తులుగానో ఫ్యూడలిస్టిక్ కల్చర్లో అయితే మాది వేరే సంగతి, కానీ బట్ అకార్డింగ్ టు ది లా అండ్ డెమోక్రసీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్. కానీ కాకినాడలో పర్యటన చేస్తా ఉంటే ఈ మొత్తం ఎంత ఓవర్ యాక్షన్ అంటే, కొన్ని గంటల ముందే చెట్లు అన్ని నరికేసేసి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ని దిగ్బంధం చేస్తే ఒక బైక్ రైడర్ అమ్మాయి, మహిళా యువతి బతిమలాడుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కనికరం లేకుండా వాళ్ళని ఎవరిని వదలలేదండి. ఇంత పనికి మాలినటువంటి డెమోక్రసీలో ఈ డిస్పారిటీ, ఈ నెపోటిజం ఇవన్నీ కూడా అవసరమా? ఇంత చెలరేగిపోయి మీరు ఓవర్ యాక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒక్కసారి వీళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాలి. మీరు లారీలు పెట్టినా ఏం పెట్టినా కూడా శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మనకు అడ్డంగా, పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పైకి, హరోం హరహరం అంటూ అని ఒక వీర సైనికుల్లాగా వాళ్ళు గనక ఒక్కసారి పిడికిళ్ళు బిగించి ముందుకొస్తే, ఈ ప్రభుత్వంలో మీ లాఠీలు, మీ తోటాలు, మీ తైనాతి మీడియా కానీ అన్ని కూడా దూది పింజల్లా గాలికి ఎగిరిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహాశక్తి, ఇదేమో మనం ఏదో ప్యాంపరింగ్ కాదు. అనేక కార్యక్రమాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి యొక్క డైనమిజం ఏంటనేది. చూసి కూడా మీరు ప్రతిసారి ఇంకా మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తానే ఉన్నారు. చేసిన ప్రతిసారి ఇదిగో ఈ రకంగానే ఆ ఫూల్స్ అనే మాట అనకూడదేమో కానీ అంతకంటే కూడా మీరు ఎక్కువ కానీ మీరు ఇదైపోతున్నారు. అది సంగతి. రైట్. అంబటి మురళి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ మురళి గారు, ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి. 4 రోజుల క్రితం అంబటి గారి నివాసం పైన దాదాపు 2000 మంది దాడి చేస్తుంటే వాళ్ళనేమో వదిలేశారు. ఈరోజు పరామర్శకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళను మాత్రం అడ్డుకుంటారు. ఏంటిది? మొదటిగా అందరికీ నమస్కారం. నమస్తే అండి. రోజు
రోజు వివిధ ఎస్ సార్, క్లియర్, చెప్పండి సార్, మాట్లాడండి. రోజు వివిధ మీడియాల్లో వస్తున్నటువంటి వాస్తవాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యయుతమైన ఈ దేశంలో మాజీ మంత్రులకు కూడా దిక్కులేదు. అంటే కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద గత సంవత్సరన్నర కాలం నుంచి అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ఉంచడం, రెండో దశగా ఏదన్నా ఒక చిన్న తప్పు పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఆ తర్వాత విక్టిమ్ మీదే కేసు బనాయించి మళ్ళా విక్టిమ్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత జైల్లో పెట్టడం. ఈ రెండో దశ కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారి విషయంలో వారు నోరు జారారని మీడియాలో వచ్చిన వెంటనే వారి ఇంటి దగ్గర పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దాన్ని వారు ఫర్గ్యూ చేయమని చెప్పడం కూడా జరిగింది. అది మానవ తప్పిదం. ఎప్పుడైనా ఆవేశాల్లో అక్కడ ఉన్నటువంటి వారు ఆయన గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు కర్రలతోటి దాడి చేసే క్రమంలో జరిగిన ఒక నోటి దురుసుకి సమాధానంగా వారు భావోద్వేగానికి గురే అన్న మాటకి ఇంటికి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక జీఓసి అంటే కొత్త చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే రాజకీయ పెద్దలు కొంతమంది పైన కూర్చొని కొంతమందిని స్థానికంగా ఉండే శాసనసభ్యుల్ని ముందు పెట్టి ఒక 100-150 మంది తెలుగుదేశం క్రిమినల్స్ని అక్కడ పెట్టి ఆ తరువాత కిరాయి మోకల్ని పోగు చేసి గుంటూరు ప్రాంతంలో వివిధ స్లమ్స్ నుంచి వివిధ ఏరియాల నుంచి పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని సాయంత్రం 4-4:30 గంటల లగాయతూ అర్ధరాత్రి 1 గంట వరకు వారందరినీ పోగు చేసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ రాజకీయ పెద్దలు వ్యూహం పన్ని పైనుండి ఇచ్చి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిపోయింది. దీన్ని పరామర్శ చేయటానికి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇటు రాంబాబు గారి కుటుంబానికి, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి ఇక్కడ జంగిల్ రాజ్ అనేది రాజ్యం నడుస్తుందని వారు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈరోజు అనేక బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ పుట్ట పగిలినట్టు తండోపతండాలుగా వాలంటరీగా ప్రజానీకం ఈరోజు వచ్చిన సంగతులు మీరు టీవీలో చూసే ఉంటారు. దీనిలో 100వ వంతు చర్య ఆ రోజు 4 బ్యారికేడ్లు పెట్టి వారిని తరిమినట్టయితే ఆ ఇన్సిడెంటే జరిగేది కాదు. కావాలని ప్రభుత్వ ప్రోత్సాహిత నేరాలు అంటే ప్రభుత్వమే ప్రేరేపిత నేరాలు రాష్ట్రంలో జరిగే దిశగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, సామాన్య ప్రజానికాన్ని భయపెట్టే విధంగా మాజీ మంత్రుల మీద ఒక కుట్ర ప్రకారంగా ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద, అక్కడ మరి జోగి రమేష్ గారి మీద గృహాల మీద దాడులు చేయడం, ఇటీవలే విడుదల రజని బ్రహ్మనాయుడు గారి మీద మరి కేసులు బనాయించడం, అంతకుముందు కూడా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, ఇవన్నీ ఇది ప్రభుత్వ పెద్దల ఆర్గనైజింగ్ క్రైమ్ తప్ప మరొకటి కాదని తెలియజెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, భారీ ఎత్తున ప్రజానీకం వారితో పాటు అంబటి రాంబాబు గారికి సంఘీభావం తెలియజేయడానికి ఆ కుటుంబం పట్ల వారు ఈరోజు వేలాది మంది ప్రజానీకం వారితో నడిచిన విషయం మీకు తెలుసు. దీన్ని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆపకపోతే సామాన్యుడి మనుగడ రాష్ట్రంలో కష్టమైపోతుంది. అంటే చిన్న చిన్న క్రైమ్ చేసిన వాళ్ళు, లేకుంటే చిన్న చిన్న సివిల్ తగాదాలు, పొలం తగాదాలు, ఇళ్ల తగాదాల్లో పోలీసును అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో తెలుగుదేశం గుండాలు అణిచివేసి సామాన్యుడికి మానవ హక్కులకు కూడా భంగం కలిగే విధంగా రాష్ట్రం పోతా ఉంది. కనుక దీన్ని అరికట్టకపోతే ఇప్పటికి కూడా బాధ్యతాయుతమైన ఏ వ్యక్తులు కూడా, అంటే డీజీపీ స్థాయి
వ్యక్తి ప్రతిస్పందనే లేదు. ఆ రోజు Yes. మరి అనేక మంది మరి క్రైమ్ జరుగుతూ ఉన్న సమయంలో పైనుంచి బొత్స సత్యనారాయణ గారు వీరు మాట్లాడడం, మరి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఎస్పీని అడిగితే వారు కలవకోకుండా ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి పోలీస్ ఎస్కార్ట్తో ఉన్నప్పుడే ఇవన్నీ జరగడం, స్థానిక శాసనసభ్యులు ఆమె భర్త ప్రత్యక్షంగా పాల్గొనడం, దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్పడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సామాన్య ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చినటువంటి కార్యక్రమం పట్ల వారికి ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారని నాకు అనిపిస్తా ఉంది. కాదు, ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఇళ్ల మీద పడి హత్యాయత్నాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇటు చూస్తే వ్యవస్థ ఏమో అక్రమ కేసులు, రివర్స్లో అక్రమ కేసులు పెడుతున్నారు, జైళ్లలో వేస్తున్నారు. చాలామంది మొన్న సంక్రాంతికి అంబటి రాంబాబు గారితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టారట, వాళ్ళని కూడా తీసుకెళ్ళి. మరి ఇంత జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఈ భయం ఏమీ లేకుండా అంతమంది జనం ఎలా రాగలిగారు? అంటే నాకు చెప్పాలంటే కొద్దిగా బిడియంగా ఉంది కానండి, అసలు సంఘీభావ యాత్రలాగా లేదు. అంటే ఎంతో ఉద్వేగంగా ప్రజానికం అంటే ఉవ్వెత్తం లేచి వచ్చారు ఈరోజు. అంటే ఎందుకు ఇంత అంటే ఇది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. అంబటి రాంబాబు గారు ఇంటి మీద జరిగిన దాడినే కాదు, యాంటీ ఇన్కంబెన్సీ ప్రజానీకంలో ఉన్నటువంటి ఏదైతే ఘోష ఉందో, ప్రజా ఘోష, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఉవ్వెత్తున తరంగం లాగా, అంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ పోలీస్ అంతా అంటే తాడిపల్లి బిగిన్ చేసుకుని మరి రాంబాబు గారి ఇంటి వరకు వచ్చేటప్పటికి అంటే నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క కోఆర్డినేటర్ నిలబడి ఆయనకి సంఘీభావంగా ఆయనతో పాదయాత్ర చేద్దామని నిలబడితే మేము కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వేలాది మంది ప్రజానీకం, ఒక 500-1000 మంది వస్తారేమనుకుంటే అసలు వేలాది మంది ప్రజానీకం ఒక్కొక్క పాయింట్లో అసలు ఈ రోజు పట్టణంలో ఎంటర్ అయింది బిగించేసి వారి ఇంటి వరకు రావడానికి 3-3.5 గంటల సమయం. అంటే 4.75 కిలోమీటర్లు ఉన్నటువంటి నిడివి గల ఈ ప్రాంతం 3-3.5 గంటలు పట్టిందంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందో, అది రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుని దాన్ని వెళ్ళగక్కటానికే ప్రజానీకం అక్కడికి వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చూసిన దరిమిలా కూడా ప్రభుత్వానికి సిగ్గు రాకపోతే, లేకుంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు పోతాయి. మరి డీజీపీ స్థాయి వ్యక్తి కానీ, ఎస్పీ స్థాయి వ్యక్తి కానీ, మరి చిన్న చిన్న విగ్రహాల దొంగలు ఏదన్నా గుళ్ళ విగ్రహాలు జరిగితేనే మరి ఎస్పీ అడావుడిగా వచ్చేసి ఒక వివరణ ఇవ్వడం, డీజీపీలు ఇవ్వడం, ఇలాంటి జరుగుతున్న మరి ఈ చట్టాలు ఏమైపోయాయో. మరి గుంటూరు పట్టణంలో మరి ఇంత ఆర్గనైజ్డ్గా ఒక 6-6.5 గంటల పాటు ఆస్తి నష్టం, ప్రాణ హత్యా ప్రయత్నాలు చేసే ఈ క్రమాన్ని ఒక్క బాధ్యతాయుతమైన వ్యక్తి కూడా ఇంతకుముందు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఇటు ఎస్పీ కానీ అటు డీజీపీ కానీ చేయలేదంటే పోలీసు వ్యవస్థ తునాతునకలైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. మరి ఈ పోలీసు వ్యవస్థ రాజకీయాల నాయకుల ఒత్తిడిలో మరీ వాళ్ళకి లాలూచి పడి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితికి రాజకీయ నాయకుడికి తొత్తులుగా మారాయని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని నాకు అనిపిస్తా ఉంది. రైట్. ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో సిబిఐ ఛార్జ్షీట్ వేయడంతో రగిలిపోయినటువంటి అసహనంతో రగిలిపోయినటువంటి ఈ ప్రభుత్వంలోని పెద్దలు, ఆరోపణలు చేసిన వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి వివాదాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి కుట్రకి తెరదీశారు. అసలు ఫ్లెక్సీలు వీళ్ళు పెడితే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ఇచ్చే హామీల మీద, లేకపోతే ఈ లడ్డు అంశం మీదనో ఫ్లెక్సీలు పెడితే పరిస్థితి ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న. ఆ అంశం పైన వారేం మాట్లాడారనేది ఒకసారి విందాం, విన్న తర్వాత దానిపైన మాట్లాడదాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి
ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్ను కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మోసం చేశావు, బాండ్లు ఇచ్చావు, సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు. ఎన్నికలు అయిపోయాక మోసం చేశావని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్తూ, వక్రీకరిస్తూ, అన్యాయాలు చేస్తా ఉన్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేస్తూ ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను. రైట్. అబద్ధాలతో మతాల మధ్య, మనుషుల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించేలా ఫ్లెక్సీలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇటు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు పెడితే పరిస్థితి ఏంటి? ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. దీనిపైన మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, ఈ వివాదం అంతా ఎక్కడ మొదలైందని వెనక్కి చూస్తే ఫ్లెక్సీలు పెట్టడంతో మొదలైంది. ఎందుకు ఈ ఫ్లెక్సీలు పెట్టారంటే సిబిఐ ఛార్జ్షీట్ రావడం, అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు లేదని తేలడంతో ఇది వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఫ్లెక్సీలతో మళ్ళీ మాయ చేయడానికి ఒక కుట్ర చేశారు. పైగా ఆ రోజు అంబటి రాంబాబు గారు వెళుతున్న సమయంలో ఫ్లెక్సీ కాపలాగా కర్రలు పట్టుకొని నిల్చున్నారు. రౌడీలు, గూండాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు రకరకాలుగా చెప్తున్నారు, ఎవరో వాళ్ళు తెలియదు, కర్రలు పట్టుకొని నిల్చున్నారు. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి ఈ వివాదాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ పైన ఫ్లెక్సీలు పెట్టుంటే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రజల్లోకి మసిబూసి మారేడుగా చేయాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయాలు ఫస్ట్ నుంచి కూడా చేసేటువంటి విధి విధానాలన్నీ ఇట్టే ఉంటున్నాయి. ఇప్పుడు ఆయనకున్నటువంటి తోక పత్రికలు, రోత ఛానళ్ళు చాలదన్నట్టు మళ్ళా ఈ మహాపాపాన్ని మళ్ళా బయటపడడానికి ఫ్లెక్సీలు కట్టాడు. సరే, ఫ్లెక్సీలు ఎప్పుడైనా సరే నీతిగా నియమంగా మాట్లాడాలనుకుంటే మన యొక్క విలువల్ని, మన యొక్క ప్రమేయాన్ని ప్రజలకు చెప్పుకోవడానికి ఫ్లెక్సీలు కడతారు. కానీ ఎదుటి వాళ్ళని కించిపరచడానికి ఇప్పుడు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఫ్లెక్సీలు కట్టారు? ఇది ఎదుటి వాళ్ళని కించిపరిచేటువంటి ఫ్లెక్సీ కట్టడమే ఈ జాతి నీతి లేనటువంటి ఫ్లెక్సీ చంద్రబాబు నాయుడు మనసులో నుంచి వచ్చినటువంటి. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి పెట్టినట్లేదు, లడ్డూ పవిత్రత దెబ్బతీస్తూ పెట్టినట్టుగా ఉంది. ఎస్, అదే సార్. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసినామంటే మనం లడ్డూ విషయంలో చేయాల్సినటువంటి ఆ కర్మలు అన్ని, అఘాయితాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 2018లోనే చేశాడు. ఏదైతే ఈ బోలేబాబా అంటున్నారో, బోలేబాబా పాల సేకరణలో భేష్ అని చెప్పని వాళ్ళు టీటీడీ మినిట్స్లో 2018లో ఆ బోర్డు రాసి వాళ్ళ యంత్రాంగమే పోయి చెక్ చేసి బోలేబాబా ఎక్సలెంట్ అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చి 80,000 టన్నులు నెయ్యిని బోలేబాబాకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బోలేబాబాని తీసుకుని వచ్చాడు, ఒక అబాండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక దుర్మార్గమైన ఆలోచనని ప్రజలపైన రుస్తున్నాడు. సార్, ఇప్పుడు యాక్చువల్గా వస్తే ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న విషయం మిమ్మల్ని క్లారిటీ అడుగుతాను సార్. నేను ఇప్పుడు మనం ఒక ఆరోగ్య సంస్థతో హాస్పిటల్కి వెళ్ళాం సార్, ₹1,00,000 ఖర్చు పెట్టి టెస్టులు చేయించాం. టెస్టులు చేయించిన తర్వాత మనం ఆరోగ్యవంతంగా ఉన్నాము, ఏ విధమైనటువంటి అవయవాల్లో లోపం లేదంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, హ్యాపీగా ఫీల్ అవ్వకూడదా? హ్యాపీగా ఫీల్ అంటే ₹1,00,000 అది మనం
కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యో ₹1,00,000 పోయిందని ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే సాక్షాత్తు ఇంత వాల్యుబుల్ లడ్డూను కూడా ఎన్నో అవకతవకలు జంతు కొవ్వు కలిసినాయని చెప్పి హిందువులంతా కూడా మనోభావం దెబ్బతింటే దాన్ని టెస్ట్ చేసి ఎన్డీడీబీ ల్యాబ్ కానీ ఎన్డీఆర్ఐ ల్యాబ్లు కానీ టెస్ట్ చేసి జంతు కొవ్వు లేదని చెప్తే హిందువులంటే మనలాంటి వాళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. అబ్బా పవిత్రమైన లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పని. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం ఇది ఎందుకు రుచించలేదంటే తను చెప్పేశాడు జంతు కొవ్వు కలిసిందని చెప్పాడు, అది నిజం కావాలి. ఆ నిజం ఎందుకు కావాలంటే ఇంకోటి ఉంది సార్, దాంట్లో మతలబ్ ఏంటంటే జంతు కొవ్వు కలిసినామని చెప్పాను నేను, ఇది ఎవరు గెలిపారు? జగన్మోహన్ రెడ్డి గెలిపారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే పడదు అనేటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. ఎంత నీచమైనటువంటి ఆలోచన చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారి నీచ ఆలోచన. కనీసం వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ వైకుంఠం తిరుమలను కూడా వదలనంటున్నది. ఇటువంటి నీచమైనటువంటి పాలనలో ఫ్లెక్సీలు పెట్టి దాన్ని దుర్మార్గం చేస్తున్నారని చెప్పని గుడిలో ఒక పూజ కోసం పోయినటువంటి అంబటి రాంబాబు గారు పోతా ఉంటే ఆయన తిరిగి వచ్చే కాలికి ఈ ఫ్లెక్సీని ఏం చేస్తాడో అని చెప్పని ఈ రౌడీ మొక్కలు, ఈ పచ్చ బ్యాచ్, ఈ యొక్క గూండాలు, తెలుగుదేశం గూండాలందరూ కూడా, ఈ పెయిడ్ గూండాలంతా కూడా కర్రలు పట్టుకొని సాక్షాత్తు నిలబడుకున్నారు. సార్ ఈ పోలీసులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, కర్ర పట్టుకునేటువంటి ఒక నైజం ప్రజల్లో ఉందా? కర్ర పట్టుకుంటే మీరు ఏ విధంగా విచక్షణ లేకుండా వదిలేశారు? కర్ర పట్టుకునేటువంటి అధికారం సామాన్య ప్రజలకు ఉందా అని నేను పోలీసులు సూచిగా ప్రశ్నిస్తున్నాను సార్. వీళ్ళకి పోలీసులకి నిద్రపోతున్నారు అని చెప్పని హైకోర్టు ముట్టికాయలు వేసినా బుద్ధి లేదు. వీళ్ళు పత్తి వ్యాపారం చేసుకుంటారే కానీ తెలుగుదేశం పార్టీ కుమ్ముగాస్తూ ఏ విధంగా ప్రజల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచించే పరిస్థితులు లేదు సార్. అప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి ఒక ఆ మోకల దగ్గరికి అంబటి రాంబాబు గారు వచ్చి డీసెంట్గా చెప్పారు సార్, అయ్యా మా మీద దుష్ప్రచారం చేసేదానికి మీరు ఫ్లెక్సీలు వేశారు, ఇది అన్యాయం, మీరు ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పని, లేకుంటే 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చి ఆయన వచ్చాడు. అప్పుడే వాళ్ళు దానికి రెచ్చిపోయి దానాభూతులు నానాయాగి చేస్తూ రాళ్ళు రువ్వుతూ రాడ్లతో కొడుతూ కర్రలతో కొడుతూ ధ్వంసం చేస్తుంటే ఏ మనిషి అయినా సరే విచక్షణ కోల్పోయేది. అంబటి రాంబాబు గారు కూడా మనిషే సార్, ఆయన కూడా మనిషే. విచక్షణ కోల్పోయి ఏదో 2 మాటలు అన్నాడు సార్, తప్పులేదు, వాస్తవంగా అన్నాడు. ఆ అన్న మాటలకు కూడా ఆయనే మళ్ళా విచక్షణ కలిగి మళ్ళా నేను చెప్పింది చంద్రబాబు నాయుడు కాదు, నా ఆవేశంతో నేను మాట్లాడాను, ఆ మాటలు కూడా మాట్లాడి ఉండకూడదు, నేను క్షమించమని అడుగుతున్నానని చెప్పని బేషరతుగా క్షమాపణ అడిగినారు సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, అటు బండారు, ఒకరు కాదులే హోంమంత్రి అనిత గారు, వీళ్ళందరూ మాట్లాడిన మాటలకు వీళ్ళపైన ఏం దాడులు జరగలేదు, వీళ్ళేం జైలుకు పోలేదు, ఏమీ జరగలేదు. ఇది రాంబాబు గారు మాత్రమే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండేటువంటి నీతి నిజాయితీ. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి ఒక ఆలోచన సరళి, నీతి నిజాయితీ ఉండండి, ధర్మాన్ని పరిపాలించండి అని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఎందుకు సార్ ఈ రోజు కూడా ఎంతమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని అననానుభూతులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నీ పుట్టుకోవడం లోపం ఉందన్నాడు. దానికన్నా ఘోరమైన మాట ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? దానికి ఏమైనా చేసుకున్నాడా? క్షమాపణ చెప్పాడు చెప్పండి. నీ బిడ్డల మీద కూడా చెప్పినటువంటి ఒక అక్రమమైనటువంటి మాటలు, చెప్పలేనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే పట్టాభి ఏమన్నాడు సార్, ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పట్టాభిని మన అంబటి రాంబాబు గారిని పోలుస్తున్నారు సార్. పట్టాభి ఆ రోజు కావాల్సుకనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఇటువంటి మాట్లాడినారు సార్. బోసుడైకి అయినటువంటి మాట మాట్లాడినాడు. దానికి దీనికి కంపారిజన్ ఎటువంటి సార్? ఈయన ఈ రోజు పోతా ఉంటే కాకతాళీయంగా ఆయన పైన జరిగిన దాడికి ప్రత్యామ్నాయంగా ఒక మాట మాట్లాడారు. దానికి దీనికి ఏదైనా సంబంధం పెడితే సార్ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం పెట్టడానికి లేదు. రైట్ విజయబాబు గారు, సుప్రీంకోర్టు సిబిఐ సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత అది కాదని మళ్ళీ నేను ఒక విచారణ కమిటీ వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం, ఇది కుట్రపూరితంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న నిదర్శనం ఏంటంటే అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ఫ్లెక్సీలు, రాష్ట్రం అంతా పెట్టిన ఫ్లెక్సీలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. అసలు వీళ్ళు ఏమన్నా సుప్రీంకోర్టుకు సైతం అతీతం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు? ఖచ్చితంగా అనుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ మనీ బోల్డ్ ఎంత ఉంది, సిద్ధార్థ లోద్రా వాళ్ళకు ఉన్నాడు. సో ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఇచ్చి సిద్ధార్థ లోద్రాతో వాదనలు చేసి మనం అన్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టే కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ
అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగదు. అయితే వేస్ట్ అయిపోయేది ఏంటంటే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మాత్రం ఒక ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్కి మాత్రం పప్పు బెల్లాల్లాగా పంచుతున్నటువంటి పరిస్థితి. ఇక లాజికల్గా నేను ఒక 2-3 ప్రధానమైన అంశాలు మీకు చెప్తా. ముఖ్యంగా ఫ్లెక్సీలు పెట్టడం అనేటువంటిది ఆల్రెడీ ఆ కేసు ఒక విచారణలో ఉందండి. విచారణలో ఉన్నటువంటి కేసుకి సంబంధించి తర్వాత ఈయన ఏం చెప్తాడు, నీతులు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్తాడు. దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగద్దని సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చినా కూడా సిట్టు ఇనిషియేట్ చేయడానికి ముందే చెప్పింది ఈ మాట. అయినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా ఫ్లెక్సీలను పెట్టించి టాయిలెట్స్ దగ్గర కూడా ఈ ఫ్లెక్సీలను పెట్టించి లడ్డూ ప్రసాదానికి సంబంధించి డెరోగేటరీ కామెంట్స్ అంతటితో తృప్తి పడ్డారంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లర్లో ఏది టీడీపీ అఫీషియల్ హ్యాండర్లో ఎంత నీచాతి నీచంగా అంటే ఎంత దారుణంగా అంటే శ్రీవారి లడ్డూని ఏఐతో చిత్రీకరించి చాలా డెరాగేటరీగా చేయటం అనేటువంటిది మరి వాళ్ళ సంస్కారానికిను వాళ్ళ నీతి నిజాయితీలకి మనం ప్రశ్నిస్తున్నామండి. ఎంత జుగుప్సాకరంగా ఆ శ్రీవారి లడ్డు గురించి చేస్తున్నారు. అది కూడా ఖచ్చితంగా డెరాగేటరీ. సరే, ఈ 2 డెరాగేటరీస్ అలా ఉంచి చాలా వెరీ ఇంపార్టెంట్ గా వైసీపీ వారు కూడా ఫైట్ చేయాల్సినటువంటి 2 పాయింట్లు చెప్తున్నాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన మీద దాడి చేసినటువంటి అటు జోగి రమేష్ ఇంటి మీద, ఇక్కడ జోగి రమేష్ కొడుకులు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో హడావుడిగా వాళ్ళు ఏదో పెద్ద నిజాయితీ పరుల్లాగా ఆల్రెడీ మేము కేసు సుమోటోగా తీసుకున్నామని చెప్పి అన్నారండి. ఇక్కడ అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఖచ్చితంగా తగలబెట్టడానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా పెట్రోల్ బాంబులు విసిరినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు పెట్టి కేసులు. ఖచ్చితంగా దీని మీద వీళ్ళు కనుక ఫైట్ చేసినట్టయితే ఏది ఎరోజన్ కి సంబంధించినటువంటి కేసుల్ని వాళ్ళ మీద పెడితే చెలరెక్కిపోయి వాళ్ళ నాయకులు చెప్పారని వీరంగం వేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చుక్కలు కనపడతాయండి. ఆ కేసు ఆ సెక్షన్లో అయితే పెట్టించాలి. ఎందుకంటే ఇంటిని వాళ్ళు ఎందుకు హడావుడిగా సూమోటో ఇంతవరకు రాలా బయటికి. పోలీసులు హడావుడిగా సూమోటో కేసులు పెట్టడంలో ఏంటంటే పెట్టి కేసులకు సంబంధించిన సెక్షన్స్ పెట్టారు. ఇంటిని అటు అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టిన వాళ్ళు, ఈ జోగి రమేష్ ఇంటిని తగలబెట్టిన వాళ్ళ మీద డెఫినెట్ గా ఇక్కడ పెట్టాల్సినటువంటి సెక్షన్స్ ఏంటంటే ఎరోజన్ కి సంబంధించిందండి. అంటే ఐపీసీ సెక్షన్ 335 అండ్ 336 335 అండ్ 336 సెక్షన్స్ కనుక పెడితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష దగ్గర నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష వరకు ఖచ్చితంగా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతమంది ఉంటే అంతమంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. సో దానికోసం అని చెప్పని ఇనిషియేట్ చేయాలని చెప్పని కోర్టు ద్వారా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది డెఫినెట్ గా అడ్మిట్ అయ్యేటువంటి వ్యవహారం కాబట్టి ఈ రెండు సెక్షన్లు ఇనిషియేట్ చేయాలి. రైట్ ఎవడు కూడా బయటికి రాడండి. కరెక్ట్. మురళి గారు, ఈ ఫ్లెక్సీలు పెట్టడం అనేది ఈ ఉద్రిక్త పరిస్థితులు, ఇలాంటి హత్యాయత్నాలకు, ఈ దాడులకు, దౌర్జన్యాలకు దిగే పరిస్థితి రావాలని ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశారనుకోవచ్చా? అంటే దీనిలో ప్రధానమైనది ఏంటంటే అండి, జంతువు కొవ్వు ఉన్నది అని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు, వారు చెప్పినట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేశాడని ప్రజల్ని నమ్మించి లబ్ధి పొందాలనేది వారి ప్రధానమైన రాజకీయ కుట్రలో భాగంగా కొన్ని ఆరోపణలు చేశారు. వాటిని సుప్రీంకోర్టు మరి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ తోటి ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నేషనల్ డైరీ రీసెర్చ్ అసోసియేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి నివేదిక రావడంతో నివ్వెరపోయినటువంటి ప్రభుత్వం తన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఆర్గనైజ్డ్గా ఈ ఫ్లెక్సీలన్నీ పెట్టారు. ఈ ఫ్లెక్సీలన్నీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పిలుపునిచ్చింది, ఎందుకంటే దేవాలయాల్లో పూజలు చేసి వారు ఫ్లెక్సీలు పెట్టడం తప్పు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఈ వాస్తవ విషయాలు లేకుంటే ప్రభుత్వ పెద్దలకి బుద్ధి వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి అని ఒక కార్యక్రమం ఇచ్చినప్పుడు వారు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలుగెత్తి చాటినప్పుడు ఈ పూజా కార్యక్రమాలతో అలరవుతామని మరొక దశలో హింసకు ప్రేరేపితం చేయడానికి సిద్ధమయ్యారు. అంటే ఆ ఫ్లెక్సీలు తీస్తారు అన్న మిష్ తోటి అక్కడ అటాక్ చేయాలనేది.
నేను ఇక్కడ ప్రధానమైన విషయాలు ఏంటంటే అండి, ఒకటి, మీరు ఫ్లెక్సీలు తీయటానికి పెట్టినప్పుడు రాంబాబు గారు నోరు జారారు అనే విషయాన్ని అనే ముందు అవతల వాళ్ళు నోరు జారిన విషయాలు, మహిళలు అన్ని రికార్డులో ఉన్నాయి. అవును, వారు అనాగరికమైనటువంటి లాంగ్వేజ్ని, బూతుల్ని వాడారు. అవును, అంటే వారి మీద కూడా సేమ్ కేసు పెట్టాలి, వారిని కూడా రాంబాబు గారి లాగా దండించాలి, అదే కేసులు పెట్టాలి, వారి పక్కనే జైల్లో పెట్టాలి. వారిని మాత్రం అసలు ఎపిసోడ్ 1 క్లోజ్ అయిపోయింది. వీరు నోరు జారారన్న పదాలను తీసుకుని ఇంటి మీద అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన వ్యక్తుల మీదేమో పెట్టి కేసులు పెట్టారు. ప్రధానమైనటువంటి రాజకీయ పెద్దల మీదేమో అసలు కేసే పెట్టలేదు. పోలీసు అక్కడే దగ్గర ఉంది. అంటే 5 గంటల 6 గంటలు జరిగిన దాడిలో పోలీసు ఎస్కార్ట్ లాగా ఉందండి. అది నేను అంటే మనం శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు, ముందుగా ఈరోజు జన సునామీ చూసుంటారు మీరు, ఎలా అనిపించింది? సార్, జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా గుంటూరు ఘాటు మిర్చి ఎలా ఉంటుందో ఈ రోజు కరకట్ట కొంపకి గుంటూరు ప్రజానీకం చూపించారు సార్. ఇక జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా సెక్షన్ 30ని 300 మొక్కలు చేసి ప్రజానీకం జన సునామీ ఎలా ఉంటుందో ఈ రోజు కరకట్ట కొంపకి తెలియజేయడం జరిగింది సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, నిన్నటికి నిన్న ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు సార్. జగన్ గారు వస్తే ఆపేస్తాం, మళ్ళీ దాడులు చేస్తామని. ఈరోజు ట్రై చేయాల్సింది. ఈరోజు ట్రై చేస్తుంటే బాగుండేది సార్. జగన్మోహన్ రెడ్డి అనే ఒక జన సునామీని ఆపడం ఢిల్లీ పెద్దల వల్లే కాలేదు, గల్లీలో ఉండే గల్లా మాధవ్ వల్ల ఏమైతుంది సార్? జనం అంటే జగన్, జగన్ అంటే జనం, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? కానీ మొన్నే కదండి 2000 మందిని వెంటేసుకొని, దాదాపు 1000 మందిని అంటున్నారు, నాకు సంఖ్య తెలియదు కానీ వెంటేసుకొని వీళ్ళు అంత గోల్ చేశారు. ఈ రోజు ట్రై చేయాల్సింది సార్. ఈ రోజు ట్రై చేస్తుంటే ప్రజల గుంటూరు ప్రజలే క్షుణ్ణంగా సమాధానం చెప్పుండేవాళ్ళు సార్. ఇక ఇంతకు ముందు ఏదైతే అంబటి మురళి గారి గురించి మాట్లాడుతూ కూడా ఆ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. సార్, అంబటి రాంబాబు గారు అరెస్ట్ నేపథ్యం ఏంటి? ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం. నేను అడుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 99 పైసలకే అక్రమంగా దోచిపెట్టిన భూముల మీద ఫ్లెక్సీలు వేస్తా, పోలీసులను కాపలా పెడతారా? అదేవిధంగా మీరు మోసం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, సూపర్ 7ల మీద నేను ఫ్లెక్సీలు కడతా, పోలీసులను కాపలా పెడతారా? ఇస్తానని మోసం చేసిన జాబ్ క్యాలెండర్ మీద ఫ్లెక్సీలు కడతా, పోలీసులు పెడతారా? ఫీజు రియంబర్స్మెంట్ మోసాల మీద, ఆరోగ్యశ్రీ మోసాల మీద నేను ఫ్లెక్సీలు కడతా, మీరు పోలీసులను పెడతారా? అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీరు చేసిన దుష్ప్రచారం వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే దాని మీద నేను ఫ్లెక్సీలు వేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోను నా సొంత డబ్బుతో. మీరు పోలీసులను రక్షణ పెడతారా? ఇవి కాకుండా మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు రుద్దినటువంటి అప్పుల మోసం గురించి, ఏదైతే అప్పుల గురించి మీరు చేసిన అబద్ధాల గురించి నేను ఫ్లెక్సీలు వేస్తా, పోలీసులను కాపలా పెడతారా? 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని అబద్ధం ఆడిన పవన్ కళ్యాణ్ మీద నేను ఫ్లెక్సీలు కడతా, మీరు ఏదైతే పోలీసులను కాపలా పెడతారా? చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. 1,00,000 లడ్డూలు, అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూలు, అది కూడా గుర్తు చేయండి పవన్ కళ్యాణ్ గారికి. పంపించాలని అబద్ధం ఏదైతే ఆడాడో దాని గురించి కూడా నేను ఫ్లెక్సీలు కడతా. ఇలా వీళ్ళు కూటమి గత 5 సంవత్సరాల్లో చేసిన దుష్ప్రచారం, ఈ 19 నెలల్లో ప్రజలకు చేసినటువంటి మోసం, వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, దుబారా, అదే విధంగా ఆర్థిక విధ్వంసం, వీటన్నిటి మీద నేను ఫ్లెక్సీలు కడతా. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పోలీసుల్ని కాపలా పెడతారా? ప్రతి ఫ్లెక్సీకి నేను అడుగుతా ఉన్నా, దానికి సమాధానం చెప్పాలి సార్. ఇంకోటి, అంబటి రాంబాబు గారు ఏదైతే ఫ్లెక్సీ దగ్గరికి వెళితే ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లే ముందు ఆయన మీద దాడి చేసి ఆయన మీద బూతులు తిట్టారు సార్. అవును, వాళ్ళ ఎవ్వరి మీద కేసులు లేవు సార్. దాడి చేసిన తర్వాత, ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించారో లేదో సార్, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఆయన ఎవరు, వికలాంగ సంక్షేమ బోర్డు ఎవరు చైర్మన్ ఎవరు అంటారు సార్, బండ బూతులు తిట్టారు సార్. ఆయన మీద కేసు పెట్టారా? తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారిని బండ బూతులు తిట్టారు, ఆయన మీద ఫ్లెక్సీలు ఏమైనా కేసులు పెట్టారా? అంటే రాష్ట్రంలో మనోభావాలు ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, మిగతా వాళ్ళు ఎవరికి కూడా మనోభావాలు ఉండవా? కుటుంబాలు ఉండేది వాళ్ళకే, మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండరా? ఆడవాళ్ళు ఉండేది వాళ్ళలోనే, మిగతా వాళ్ళు ఎవరిళ్ళలో ఆడవాళ్ళు ఉండరా? రాంబాబు గారిని అత్యంత జుగుప్సాకరంగా తిట్టినటువంటి ఈ తెలుగు సైకోలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ సైకోలు, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు?
ఆ ఉన్మాదుల మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంబటి రాంబాబు గారు ప్రజానాయకుడే కానీ ప్రజా కంటక నాయకుడు కాదు. వాళ్ళు చెప్తున్నట్టు అంబటి రాంబాబు గారు సరదా మనిషి, సంబరాల మనిషి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ జనసేన పార్టీ ఎమ్మెల్యే లాగా కీచకమైనటువంటి ఎమ్మెల్యే కాదు సార్. కీచకమైన పనులు చేయడు. కానీ చాలా సక్సెస్ఫుల్ గా కొన్ని ఇష్యూస్ ని బాగా డైవర్ట్ చేయగలిగారు కదా. ఒకటి లడ్డు ఇష్యూ, జంతువులకు గీతం యూనివర్సిటీకి దోచిపెట్టిన 5,000 కోట్ల రూపాయల భూములు, అరవ శ్రీధర్ గారి రాసలీలలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ మంత్ లో చేసినటువంటి మళ్ళీ అప్పు చేస్తున్నారంట. 3,500 కోట్లు ఎంత అప్పు చేస్తున్నారంట. గత నెలలో 12,500 కోట్లు అప్పు చేశారు. 3,26,000 కోట్ల రూపాయలు ఎంత రాష్ట్ర ఖజానా మీద భారం సార్. ప్రజలను ఎత్తిన అప్పు ఎంత సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. 19 నెలలు ఎంత చేశారు? 3,26,000 కోట్ల రూపాయల అప్పు సార్. ఈ ఆర్థిక విధ్వంసం మీద నిజంగానే ప్రజలకు అవగాహన కల్పించే, ఫ్లెక్సీలు కాదు కానీ నేను చెప్పను కానీ ఆ విద్వేషాలు అంటున్నారు కాబట్టి అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయాలి, మీ పార్టీ చేయాలి. ఇన్ని ఇష్యూస్ ని సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగారు. స్కిల్ స్కామ్ లో కూడా ఆయన పునీతుడే ఇచ్చాడు సార్. స్కిల్ కేసులో కూడా పునీతుడైపోయారు. దాన్ని కూడా చెప్పాలి. సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంటుంది సార్, దాన్ని మేము ప్రేమగా బూత్ మీడియా అని పిలుచుకుంటాం సార్. చంద్రబాబు నాయుడు గారికి ఉంపుడు మీడియా అని పిలుచుకుంటాం సార్ ఒక మీడియా. సో అలాంటి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి జనస్వామి ఎలా ఉంటే, రాష్ట్ర ప్రజలందరూ అలా చూస్తుంటే, గుంటూరు వీధి కిక్కిరిసిపోతే ఏం పెట్టాడు తెలుసా సార్? అన్న వస్తున్నాడు పారిపోండి అంటూ ప్రజలు గగ్గోలు పెడతారు సార్. గగ్గోలు పెట్టింది ఈ బూత్ మీడియా వాళ్ళు, గగ్గోలు పెట్టింది ఉంపుడు మీడియా వాళ్ళు, గగ్గోలు పెట్టింది కరకట్ట. ఎలాగ మీరు అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలు చేస్తారు కదా. వాళ్ళకి ఒకవేళ లబ్ధిదారులు అయితే ఆరోగ్యశ్రీ కింద ఏదైనా ట్రీట్మెంట్ ఏమన్నా చూపిస్తే చేయించండి. వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారు కదా. ఇంటికి ఉద్యోగం వస్తుంది. ఫ్యాక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారు కదా సార్. పట్టాభినైనా ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ప్రెస్ మీట్ పెట్టి 1 కోటి మంది పసుపు సైన్యాన్ని తట్టుకోగలవా జగన్? పట్టాభి కౌంటర్ అంటే సార్, 1,40,00,000 మంది ఓటర్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ సునామీని తట్టుకోగలవా పట్టాభి? నేను అడుగుతున్నా. ఇంకోటి సార్, ఇప్పుడు మన చర్చ నడుస్తుంది, పెడతారో తెలుసా సార్? పరామర్శ, బల ప్రదర్శన, రెడ్ బుక్ అమలైతే ఏపీలో ఉండగలవా? తప్పించుకోలేవు జగన్. ఈడెవడండి మాట్లాడడానికి? ఈడెవడు సార్ అసలు? ఓకే, మీడియా హౌస్ నడిపిస్తున్నాడా, స్లాటర్ హౌస్ నడిపిస్తున్నాడా? ఒక మీడియా హౌస్ నడిపిస్తూ కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష, కోట్లాది మంది ప్రజలకి కాంక్ష అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉండగలవా? తప్పించుకోలేవు జగన్. ఏది ట్రై చేయి. ఈ దేవుడు నేను అడుగుతున్నా సార్, మీడియా హౌస్ నడిపిస్తున్నారా, స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారా? జర్నలిజం చేస్తా ఉన్నారా, బ్రోకరేజం చేస్తా ఉన్నారు? చంద్రబాబుకి బ్రోకరేజం చేస్తున్నట్టున్నారు సార్. నిజంగా చెప్పండి సార్, విష నాకులు అంటే ఇల్లు కదా? అవును. సో ఒక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ లీడర్ మీద తెలుగుదేశం పార్టీ గూండాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పాశవికంగా దాడి చేసి ఆయన మీద, ఆయన ఇంటిని, ఆయన ఆఫీస్ ని, ఆయన కార్ ని ధ్వంసం చేసి దగ్ధం చేస్తే, పరామర్శకి వెళ్తే గుంటూరు నగరం మొత్తం ఆయనకి జన నీరాజనం పెడితే దాన్ని ఓర్చుకోలేక తప్పించుకోలేవు. వీళ్ళు మీడియా హౌస్ నడిపిస్తున్నారు సార్. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి అతి పెద్ద చీడ పీడ. ఇలాంటి వాళ్ళు మీడియా హౌస్ నడిపించడమే సార్. మరి డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయో నాకు తెలియదు కానీ ఏం చేస్తారో అసలు ఆ డిజిటల్ బుక్ గురించి మర్చిపోయినట్టున్నారు మీరు. నో సార్, డిజిటల్ బుక్ లో ప్రతి ఒక్కరు ఇలాంటి రాతలు రాసే వాళ్ళెందుకు జర్నలిస్టులు కదా వాళ్ళు. డిజిటల్ బుక్ లో ఉంటాయి సార్. వాళ్ళెందుకు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. చట్టం తప్పని చేసుకోకపోతే సార్, చట్ట ప్రకారం ఇలా పైశాచికంగా ప్రవర్తించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెడదు. చట్ట ప్రకారం శిక్ష అనేది ఉంటుంది సార్. రైట్. విజయబాబు గారు ఒక 2 minutes లో కన్క్లూడ్ చేయండి సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్పీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్నాయి, ఫోన్ చేసినా స్పందించలేదు. బొత్స సత్యనారాయణ గారు ఒక మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులందరికి కూడా ఫోన్ చేశారు, ఒక్కరు కూడా స్పందించలేదు అని అంటే అసలు ఈ వ్యవస్థ ఏంటి? ఉందా లేదా ఈ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఆయనే చెప్పారు. సీనియర్ ఆఫీసర్లు
అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లోనూ సైడ్ కార్నర్ చేశారు. 200 మంది పై ఉన్నారంట వాళ్ళు. వాళ్ళకి ఊడిగం చేసేటువంటి వాళ్ళకే ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించారు. వాళ్ళు ఊడిగం చేస్తున్నారు. సో అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇందాక నా స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పా, పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నటువంటి వీళ్ళు. అయితే ఇక్కడ నాకు చాలా ఎంబరాసింగ్ ఇది అనిపించింది ఏంటంటే, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తికి, అంటే విలువలు తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే, వాళ్ళ దగ్గరికి మాజీ హోంమంత్రి, సీనియర్ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అతని గేటు దగ్గర నిలబడటం అనేటువంటిది మాత్రం చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అనిపించింది. అంటే వాళ్ళకి లేకపోయినా కూడా. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా అసలు దే నీడ్ నాట్ టు కేర్ వెన్ దే ఆర్ నాట్ కేరింగ్ యూ. దెర్ ఈస్ నో మీనింగ్ టు కేరింగ్ దెమ్ యాజ్ ఎ పోలీస్ అఫీషియల్స్. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనవసరం. మీరు ఆల్రెడీ కోర్టులో ఫైట్ చేస్తున్నారు. డెఫినెట్ గా కోర్టు ద్వారా ఫైట్ చేయడమే తప్ప వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. ఇంకొకటే పాయింట్ చెప్తా, క్లోజ్ చేస్తా. ఇందాక మన సోదరుడు కూడా ఆ పనికి మాలిన వాళ్ళంతా వాళ్ళు అల్పజీవులు అండి. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అని ఆ అల్పజీవులు వాళ్ళు ఏదో మహదానందం పొందేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవటం అనవసరం. కాకపోతే నేను చూడను కానీ ఏదో షార్ట్లో తలవంపుగా నిన్న చూసా నేను. ఒక రజని అని అమ్మాయి అడ్వకేట్, మొన్నటి వరకు జనసేన, ఇప్పుడు ఎక్స్పెల్ చేసినట్టున్నారు. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడితే ఎక్స్పెల్ చేస్తారు కదా ఆటోమేటిక్ గా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆ పట్టాభి అనేటువంటి వ్యక్తి ప్రెజెన్స్ లోనే ఎంత అద్భుతంగా చెప్పిందంటే, ఒకటే మాట, దట్ ఈస్ ఎనఫ్ అంటే వాట్ ఈస్ వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి. ఇదే పట్టాభిని సరే మీరు అంటున్నట్టుగా అటాక్ చేయడానికి వెళ్ళారు. ఆ రోజున వాళ్ళ డాటర్ ఎవరో మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు. తలుపులు వేసేసుకున్నప్పుడు ఇదే టీడీపీ గూండాల్లాగా ఆ ఇల్లు గనక తగలబెట్టి ఉంటే పరిస్థితి ఏంటి? వాళ్ళు తగలబెట్టారా? వాళ్ళ నిరసన తెలియజేసి వచ్చేసారు తప్ప తగలబెట్టడానికి ప్రయత్నం చేయలేదు కదా అన్నారు. అది ఆవేశం వచ్చినా కూడా అపాలజీ చెప్పినటువంటి అంబటి రాంబాబు గారి విఘ్నత, ఆవేశం వచ్చినా సంయమనం కోల్పోకుండా ఇప్పటిదాకా కూడా నాయకుడు ఏం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఆ కష్టాలని భరిస్తున్నటువంటి విఘ్నత వైసీపీ వారిదండి. ఇది తేడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు విజయబాబు గారు, అంబటి మురళి గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే శేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు మన చర్చలో, వారికి కూడా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.